హలో 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 ఆదాబర్ కుమార్ సాహబ్ ఆదాబర్ బయట ఏమిటి అర్జెంట్ గా గౌరవించారు షిప్ వస్తుందా బయట సాబ్ స్టీమర్ వచ్చేది ఉంది దుబాయ్ నుంచి మాకి మనసులు చెప్తారు దగ్గరగా బయట సాబ్ దగ్గరగా బయట హలో కోనే కోనే బాబా కోన్ కోన్ కుమార్ జీ ఇది టెలిఫోన్ తగలబోతే బజార్ పడేయాలి అరే మోగుతుంది మోగుతుంది జవాబు చెప్పాలి టెలిఫోన్ చెడిపోతే అప్పుడప్పుడు అలాగే మోగుతుంది సరేగాని షిప్ ఎప్పుడు వస్తుంది కుమార్ జీ రేపు రాత్రికి ఎందుకంత హైరాణ పడతారు బాబా షేక్ రిసీవర్ తీసి పక్కన పెడితే అదే మోగడం మానేస్తుంది ఇప్పుడు చెప్పండి డీటెయిల్స్ ఏమిటో కుమార్ సాహబ్ రేపు రాత్రి స్టీమర్ వస్తుంది 1 గంటకు నీవు 2:15కి హనుమాన్ గుట్ట దగ్గర హాజరు కావాలి వాడు సిగ్నల్ ఇస్తే నీకు సిగ్నల్ ఇచ్చావాలి అది దుబాయ్ మనిషి చిన్న బోట్లో నీ దగ్గర వచ్చుతాడు బంగారం తెచ్చుతాడు సమజేనా ఇదేఖో ఇది పెట్టేనే నగదు ఉంటుంది ఇది వాడికి ఇచ్చి బంగారం తీసుకొని సీదా ఇక్కడికి రావాలా మాలూమ్ హైనా తెలిసిపోయింది
అన్నగారు, ఎలా ఉంది మన బ్లేడు? శబాష్రా బ్లేడు, ఈ కుమార్నే పట్టించగలిగావు. కానీ జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను, నిన్ను వేటాడతాను. అలాగే అన్నగారు, జైల్లో కూర్చుని కటకటాలు లెక్క పెడుతూ వేటాడండి. హలో, ఎవరు మాట్లాడేది? నేనే కోడలే, మీ మేనమావని, మీ అమ్మకి తమ్ముడిని. ఏం కొంప మునిగిందని ఫోన్ చేశావు? నాకేం మునగలా, నువ్వే పాపం అక్కడ దిక్కులేని అడవిలా ఉండటం ఎందుకు, ఇక్కడికి వచ్చే తల్లి అని చెప్పడానికి ఫోన్ చేస్తున్నా. నేనే ఇక్కడ దిక్కులేని దానిలా ఉండట్లేదు. కుమార్ బాబు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. అది నిన్నటి వరకు. ఇవాళ మహానుభావుడు జైల్లో పడ్డాడు కదా. జైల్లోనా? చిచి, అబద్ధం, నేనే నమ్మను. నువ్వు నమ్మకపోయినా జైలు కడగటాలు నమ్ముతున్నాయి చాలనుకో. ఇంకో సంగతి, కుమారుని పోలీసులకి పట్టించింది ఎవరో తెలుసా? ఆ జేబు శ్రీ ప్రసాద్. ప్రసాద? నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలి, అందరిలోనూ మంచివాడు అనిపించుకోవాలి. అప్పుడు గాని మీ నాన్నగారికి. ప్రసాద్, ప్రసాద్, నేనింకా బ్రతికే ఉన్నానమ్మా. మనసు చచ్చినా మనిషి బ్రతికుండడం అంటే ఇదే. మీరు రైలు కింద పడ్డారని? అవును, రైలు కింద పడాలని వెళ్ళింది నేనే, కానీ పడింది వేరే వ్యక్తి. రమా, ఇది ఎప్పుడు నా ప్రేమ చిహ్నంగా నీ దగ్గరే ఉండాలి. ఆయనకే దూరం అయిపోతున్నప్పుడు ఇంకా ఆయన ప్రేమ ఎందుకు, ఈ ప్రేమ చిహ్నం ఎందుకు?